Hello students, welcome back to Career Power Hyderabad powered by Adda 247. Today we are going to discuss about simplifications topic students, which is very important topic in case of banking, SSC, railways, police SI and constables also. If you see friends, మనకి సింప్లిఫికేషన్స్ నుంచి ఇంచుమించు మనకి క్లరికల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఇంచుమించు మనకి 15 క్వశ్చన్స్ వస్తాయండి. 15 క్వశ్చన్స్ దట్ విచ్ విల్ క్యారీ 15 మార్క్స్. అదేవిధంగా మనకి పీఓ ఎగ్జామ్, మీరు బ్యాంక్ పీఓ ఎగ్జామ్ చూస్తే మనకి 5 క్వశ్చన్స్ అనేవి సింప్లిఫికేషన్స్ నుంచి వస్తాయి స్టూడెంట్స్. దెన్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ సీ ఇన్ కేస్ ఆఫ్ రైల్వేస్, in case of SSC examinations and in case of SI constables also, this topic plays a very important role. అంటే మనకి సింప్లిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ ఎగ్జామ్. సో ఈరోజు మనం ఈ టాపిక్ నుంచి ఒక 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్ ఈరోజు. ఇఫ్ యూ సీ ఆన్ ద స్క్రీన్ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎలా ఉందండి, 5 divided by అంటే మనకి కంటిన్యూస్గా డివిజన్ అనేది ఉందండి. అలా ఎన్ని 5s ఉన్నాయి, 6 5s ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే 5 divided by 5 gets cancel, 5 gets cancel, 5 gets cancel 1, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైనా మనకి కంటిన్యూస్ డివిజన్ ఉంది అంటే లాజిక్ ఏంటి అంటే మనకి న్యూమరేటర్ ఏంటంటే ఇక్కడ 5 న్యూమరేటర్ మనం ఎప్పుడు కూడా న్యూమరేటర్లో తీసుకోవాలి ఏంటి, ఆల్ ద డినోమినేటర్స్. ఇక్కడ ఎన్ని డినోమినేటర్స్ ఉన్నాయి, మొత్తం మనకి 5 డినోమినేటర్స్ ఉన్నాయండి. ఆల్ ద డినోమినేటర్స్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ సింగిల్ డినోమినేటర్. అంటే అన్ని డినోమినేటర్లు కూడా మనం ఒక సింగిల్ డినోమినేటర్లో తీసుకోవాలండి. తీసుకొని యూ హ్యావ్ టు గో విత్ ద సక్సెసివ్ మల్టిప్లికేషన్. అంటే మధ్యలో ఏం తీసుకోవాలండి, మల్టిప్లికేషన్ సింబల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందండి, 5 క్యాన్సిల్ అయిపోతే 1/25 into 25 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1/625. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా కంటిన్యూస్గా డివిజన్ అనేది ఉంది అంటే న్యూమరేటర్లో తీసుకోవాలి, అన్ని డినోమినేటర్స్ కూడా మనం డినోమినేటర్లో తీసుకోవాలి అండి విత్ కంటిన్యూస్ మల్టిప్లికేషన్ సింబల్. అదేవిధంగా ఒక క్వశ్చన్ చూద్దాం. సపోజ్ 2 divided by 4 divided by 8 divided by, suppose one more 6 is there. What must be the answer of this question? ఇక్కడ మనకు చూస్తే ఈ 2 అనేది ఇక్కడ మనకు కూడా లాజిక్ ఏంటంటే కంటిన్యూస్గా డివిజన్ అనేది ఉంది. కంటిన్యూస్గా డివిజన్ అంటే లాజిక్ ఏం చెప్పాను మీకు, న్యూమరేటర్లో తీసుకుంటారు 2. అదేవిధంగా మనకి డినోమినేటర్స్ ఏంటంటే 4 8 6 డినోమినేటర్స్ అన్నీ కూడా మనం ఒకే డినోమినేటర్లో తీసుకోవాలండి, దట్ టు విత్ కంటిన్యూస్ మల్టిప్లికేషన్ సింబల్. యువర్ ఆన్సర్ మస్ట్ బి 2 1s 2 2s 2 8s 16 16 6 96. So your answer must be 1/96 for this question. And for our question, what is the answer? Option B. I hope this logic is clear for you students. If you see the next question కూడా ఎలా ఉంది అండి, 5 divided by అలా మనకి అప్ టు 5 5s డివిజన్ సింబల్ ఉంది. నెక్స్ట్ ఆఫ్ 5. ఎప్పుడైనా మనకి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్లో డిఫరెంట్ ఆపరేషన్స్ చేయవలసి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఫాలో వన్ రూల్ స్టూడెంట్స్. వాట్ ఈస్ దట్? వి బోడ్మాస్ అంటే వి మీన్స్ వెనక్యులం ఈస్ నథింగ్ బట్ బార్ ఎక్స్ప్రెషన్, బి మీన్స్ బ్రాకెట్, O means off, D means division, M means multiplication, that is nothing but product, A means addition, S means subtraction. అంటే మనకి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్లో వేరే అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ ఎక్స్ప్రెషన్స్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఫాలో వి బోడ్మాస్ రూల్. అంటే ఈ ఆర్డర్లో మనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ క్వశ్చన్లో మనకి డివిజన్ అండ్ ఆఫ్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి చూస్తే ఏంటంటే ఫస్ట్ మనకి డివిజన్ కంటే ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం ముందు సింప్లిఫై చేయవలసి ఉంటుంది. ఆఫ్ అంటే ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సింప్లీ మల్టిప్లై దోస్ థింగ్స్. ఇక్కడ మనకి ఆఫ్ ఎక్కడ ఉంది అండి, 5 of 5. సో 5 of 5 is nothing but 5 into 5, that is nothing but 25. సో ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ మనకి ఎంత వస్తుంది, 25 వస్తుంది. దెన్ యువర్ క్వశ్చన్ విల్ గో లైక్ దిస్, 5 divided by up to 4 5s
then 5 of 5 is nothing but 5 into 5 25. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ అగైన్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ లాజిక్. అంటే మనకేంటి కంటిన్యూస్ డివిజన్ అనేది ఉంది. కంటిన్యూస్ డివిజన్ ఉన్నప్పుడు లాజిక్ ఏం చెప్పాను మీకు న్యూమరేటర్ అనేది న్యూమరేటర్లో వస్తుంది. హియర్ 4 డినామినేటర్స్ ఆర్ దేర్. యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద 4 డినామినేటర్స్ అన్నీ కూడా మనం ఒక డినామినేటర్లో తీసుకుంటామండి విత్ continuous multiplication symbol. So your answer must be 5 gets cancelled. 1 by again 25 square. 1 by 25 into 25 is 1 by 625. So option B must be your answer. Then next question. I hope logic is very clear, students. In this question, what is the logic? ఎప్పుడైనా మనకి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మనం ఏ రూల్ ఫాలో అవ్వాలండి? వి బట్మాస్. And after that, if we see the next question ఎలా ఉంది అండి? 5 divided by like up to 5 5's division symbol is there. Like up to 5 5's division symbol is there. Then into 5. మనం లాస్ట్ ఎక్స్ప్రెషన్లో చూస్తే లాస్ట్ క్వశ్చన్లో చూసినప్పుడు ఏం చూసామండి? వీ హ్యావ్ టు ఫాలో. ఎప్పుడైనా మనకి ఎక్కువ ఆపరేషన్స్ చేయవలసి వచ్చినప్పుడు వి బట్మాస్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి చూస్తే డివిజన్ అండ్ మల్టిప్లికేషన్, బిట్వీన్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ డివిజన్ వీ హ్యావ్ టు ఫాలో ప్రొసీడ్ ఫస్ట్. ఎస్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి చూస్తే డివిజన్ అనేది 5 5's వరకు ఉందండి. సో అప్ టు 5 5's అంటే కంటిన్యూస్ డివిజన్ కదండి. ఇక్కడ మనకి ఇది న్యూమరేటర్. సో 5 న్యూమరేటర్, దీస్ 4 5's ఆర్ డినామినేటర్స్. యూ హ్యావ్ టు టేక్ ఇన్ సింగిల్ డినామినేటర్లో తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? అప్పుడు ఇక్కడ ఇంకా ఏముందండి? ఇంటూ 5. దిస్ మస్ట్ బి యువర్ ఎక్స్ప్రెషన్ నౌ, సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఈ 5 5 క్యాన్సిల్ అయిపోతుందండి, ఈ 5 5 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో యువర్ ఆన్సర్ మస్ట్ బి వాట్? 1 by 5 into 5, దట్ ఈస్ నథింగ్ బట్ 1 by 25. 1 by 25, ఆప్షన్ డి మస్ట్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ స్టూడెంట్స్. దెన్ ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఎలా ఉంది అండి? ఫ్రాక్షన్స్ వచ్చాయండి. 23 8 by 9, 15 7 by 9, 12 1 by 3 into 2 by 3. ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఇఫ్ యూ టేక్ 2 1 by 3. 2 1 by 3 అంటే ఏంటండి? ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. మీరు ఇప్పుడు సపోజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మీరు సింప్లిఫై చేయాలనుకుంటే ఎలా చేస్తారండి? 3 into 2 6, 6 plus 1 7 by 3. That you can also write as 2 plus 1 by 3. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా 2 1 by 3 ఉంది అంటే we can also write as 2 1 by 3. Suppose 5 6 by 7, you can also take as 5 plus 6 by 7. I hope this is very clear, students. Here also the same you can go. 23 8 by 9 you can also take as 23 plus 8 by 9. 15 7 by 9 ante 15 plus 7 by 9. Then this is like what? Multiplication kadandi. Ikkada em chestaru ante 3 12s 36, 36 1 37 అంటే ఎంత వస్తుందండి? 37 by 3 into 2 by 3. That is nothing but ఎంత వస్తుంది? 74 by 9. 74 by 9 is nothing but 9 8 72, 8 2 by 9. So you can also take as 8 plus 2 by 9. That is nothing but this entire expression. But మనకి ఇక్కడ ముందు మైనస్ ఉంది కదండి. సో మైనస్ ఉంది కాబట్టి here I can take as minus 8 minus 2 by 9. So now this is our question. ఇక్కడ మనకి ఏమవుతుంది? 15 minus 8 అంటే 7 plus 23 అంటే 30 ప్లస్ అగైన్ ఇక్కడ మనకి డినామినేటర్స్ సేమ్ కదండి. అంటే 8 plus 7 15, 15 minus 2 13. సో అంటే ఎంత వస్తుంది? 13 by 9. సో దట్ ఈస్ నథింగ్ బట్ 30 plus 13 by 9 you can also write as 1 4 by 9. That is nothing but 1 plus 4 by 9. So your answer must be how much? 31 4 by 9. So option D. From this question ఇక్కడ మనకి లాజిక్ ఏంటి అబ్జర్వ్ చేయాలి అంటే ఎప్పుడైనా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు you can add the integers directly. And in the similar way you can add or subtract the fractions also directly instead of converting that into
ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో సాల్వ్ చేసి వచ్చినప్పుడు ఏమవుతుంది, 9 into 23 అంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది కదండి. అలా పెద్ద పెద్ద నెంబర్స్ చేసినప్పుడు మనకి టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటాం. సో ఇట్స్ బెటర్ లైక్ వాట్ టు యాడ్, ఎప్పుడు కూడా ఈ అంటే ఇంటిజర్స్ని సెపరేట్గా డీల్ చేయాలి, ఫ్రాక్షన్స్ని సెపరేట్గా డీల్ చేయాలి. యూ విల్ సీ వన్ మోర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ సేమ్ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటండి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్తోనే లింక్ అయింది. ఇఫ్ యూ సీ గాయ్స్ 3 6/17, 3 6/17 డివిజన్ ఉంది కదండి. డివిజన్ కాబట్టి మనం దీన్ని మార్చుకుందాం. ఎలా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో 17 3s 51, 51 + 6 57 అంటే ఎంత వస్తుందమ్మా, 57/17. డివిజన్ కదా, 34 2s 68, 68 7 75 డివైడెడ్ బై 75/34 minus 1/1925. That you can take as -1 minus 9/25 because that is simple subtraction expression only. ఇక్కడ మనకి ఎప్పుడైనా డివిజన్ ఉంది అనుకోండి, డివిజన్ విత్ ఫ్రాక్షన్ ఉంది అంటే దాట్ యూ కెన్ టేక్ యాజ్ మల్టిప్లికేషన్ విత్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్రాక్షన్. 57/17 నేను ఈ డివిజన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నానండి, అంటే ప్రొడక్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. దెన్ యూ హ్యావ్ టు టేక్ 34/75. లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా డివిజన్ విత్ ఫ్రాక్షన్ ఉంది అంటే మల్టిప్లికేషన్ విత్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్రాక్షన్. దెన్ -1 minus 9/25. Then if you see guys here 17 1 17 2, 3 19s 3 25s, what it is becoming, 19 2 38, 38/25. This expression is nothing but ఇక్కడ ఎంత వస్తుందండి మనకి 25 9 34 అంటే -34/25. So your answer must be how much, 4/25. 4/25 మనకి స్క్వేర్ అన్నాడు కదండి. 4/25 అనేది ఏ ఫ్రాక్షన్ యొక్క స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 2/5 స్క్వేర్. సో యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ క్లియర్. ఈ క్వశ్చన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లాజిక్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా డివిజన్ విత్ ఫ్రాక్షన్ వచ్చింది అంటే దాట్ వీ హ్యావ్ టు టేక్ యాజ్ మల్టిప్లికేషన్ విత్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్రాక్షన్. డివిజన్ విత్ ఫ్రాక్షన్ ఉంది అంటే మల్టిప్లికేషన్ తీసుకొని జస్ట్ ఆ ఫ్రాక్షన్ని మీరు రివర్స్ చేయండి నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ని. దట్ ఈస్ ద లాజిక్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ స్టూడెంట్స్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ కూడా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయండి. వాట్ ఇట్ ఈస్ గివెన్, 4 1/2. First we have to proceed right whatever is there in the bracket. Then here if you see 1 divided by 2 8/9, 1 divided by 9 to 18, 18 8 26, 26/9. ఇక్కడ మనకి ఏమవుతుందండి, మీకు ఏం చెప్పాను ఇప్పుడే, డివిజన్ విత్ ఫ్రాక్షన్ ఉంది అంటే మల్టిప్లికేషన్ విత్ రెసిప్రోకల్. అంటే 1 into 9/26, 1 into 9/26 అంటే ఏమొస్తుందండి, 9/26 కదండి. సో మనకి ఈ బ్రాకెట్ మొత్తం సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది, 9/26. ఇక్కడ మనకి ఇది ఎంత అవుతుంది, 4 + 1/2. 4 + 1/2 అంటే ఎలా తీసుకోవచ్చు మీరు, 4 + 1/2 + 9/26. ఇక్కడ ఏమొస్తుంది, -3 - 1/13. ఇక్కడ మనకి 4 - 3 ఇంటిజర్స్ ఏమొస్తుందండి, 4 - 3 అంటే 1. ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది, 2 26 13 అంటే 26. 13 26 మీన్స్ లైక్ +9 - 2. 13 + 9 ఎంత వస్తుందండి, లేదంటే 9 - 2 ఎంత వస్తుంది, 7. 13 7 20. సో 1 + 20/26 దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత వస్తుందండి, 46/26. దట్ ఈస్ నథింగ్ బట్ 23/13. దట్ ఈస్ వెరీ క్లియర్ స్టూడెంట్స్. ఎప్పుడైనా మనకి బ్రాకెట్ ఉన్నప్పుడు బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేయాలండి. తర్వాత ఏం చేస్తారు అంటే ఎప్పుడైనా మనకి డివిజన్ విత్ ఫ్రాక్షన్ ఉంటే మల్టిప్లికేషన్ తీసుకుని ఆ నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ని జస్ట్ రెసిప్రోకల్ అంటే రివర్స్ తీసుకోండి. దట్ ఈస్ ద లాజిక్ స్టూడెంట్స్ హియర్. దెన్ ఇఫ్ యూ సీ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్ స్టూడెంట్స్. అగైన్ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంది. 7 2/3, 7 + 2/3, 9 7/2, 9 + 7/12, 11 + 3/4, -6 - 1/2. నౌ దిస్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ మనకి ఇంటీజర్స్ అన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే 11 నుంచి 6 తీస్తే ఎంత అండి, 5. 9 + 5 ఎంత అండి, 14. 9 + 5 ఎంత, 14. 14 + 7 ఎంత, 21. ప్లస్ ఫ్రాక్షన్స్ ఇప్పుడు చూసుకుందాం. ఫ్రాక్షన్స్ మనకి
3, 12, 4, 2. That's very clear. Common multiple ఏంటండి 12. 3 4s, 4 2s 8, 12 1s, so 7, 4 3s, 3 3s 9, 2 6. ఇక్కడ మనకి ఎంత వస్తుందండి 3 3 7 10 10 8 18. So 21 18 by 12. 18 by 12 is nothing but 3 by 2. 3 by 2 is nothing but 1 and half. So your answer must be 22 and half. That is very clear, students. ఇక్కడ మనకి లాజిక్ తెలుసు కాబట్టి చాలా సింపుల్ అయిందండి. ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏం చేయాలి, ఇంటీజర్స్ని సపరేట్గా యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఫ్రాక్షన్స్ని సపరేట్గా యాడ్ చేసుకోవాలి, రైట్. సో ఇలా ఉన్నప్పుడు మనకి సింపుల్గా అవుతుందండి. లేదు అంటే మీరు నార్మల్గా చేస్తే 3 7s 21 + 2 23 అలా మిక్స్ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకొని చేస్తూ ఉంటే దిస్ విల్ టేక్ మోర్ టైమ్, స్టూడెంట్స్. దెన్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ సీ నెక్స్ట్ క్వశ్చన్లో ఏముంది అంటే అగైన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. లాజిక్ ఇస్ వెరీ క్లియర్, స్టూడెంట్స్. ఇక్కడ మనకి చూస్తే ఈ క్వశ్చన్ ఇంటీజర్స్ని మనం సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు, ఇంటీజర్స్ని సపరేట్గా సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఫ్రాక్షన్స్ని కూడా సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. నౌ ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్ ఇట్ విల్ గో లైక్ వాట్ వెరీ ఈజీలీ గైస్. 5 - 4, I'm directly dealing with integers and fractions. 5 - 4 is 1, 7 - 3 is 4. So 1 + 4 is 5. Now this is my final integer part. Then if you see here, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రాక్షన్స్ చూద్దాం. ఫ్రాక్షన్స్ ఏమవుతుందంటే 3/4 - 1/8 + 1/2 - 3/8. ఇక్కడ మనకి ఈ రెండు చూసారనుకోండి -4/8 వస్తుంది. -4/8 is nothing but -1/2. సో ఇక్కడ మనకి -1/2 ఈ +1/2 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిందంటే అప్పుడు ఏముంది మనకి 3/4. సో యువర్ ఆన్సర్ మస్ట్ బి హౌ మచ్ 5 3/4. నౌ దిస్ ఇస్ వెరీ ఈజీ. అంటే ఇంచుమించు మనం ఒక 10 సెకండ్స్లోనే చేయొచ్చు ఈ క్వశ్చన్. ఇప్పుడు 5 3/4 యువర్ ఆప్షన్ మస్ట్ బి వాట్, ఆప్షన్ డి. దెన్ ఇఫ్ యూ సీ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో చూస్తే మనకి ఇంకా ఎక్స్ప్రెషన్స్ అండ్ బ్రాకెట్స్ ఇంక్రీజ్ అయ్యాయండి. ఇక్కడ మనకి బార్ ఎక్స్ప్రెషన్ ఉంది కదండి. బార్ ఎక్స్ప్రెషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వెర్నాక్యులం. మనకు చెప్పాను కదండి వి బడ్మస్లో, వి అంటే వెర్నాక్యులం, దట్ ఈస్ నథింగ్ బట్ బార్. నెక్స్ట్ ఇంకేమొస్తుందండి బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇక్కడ మనకి బ్రాకెట్స్లో కూడా మనకి ఎప్పుడు కూడా స్మాల్ బ్రాకెట్ ఎప్పుడు ఫస్ట్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్, నెక్స్ట్ మనకి స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ బార్లో చూద్దామండి. బార్ అంటే మనకి ఏమొచ్చిందండి బార్ 6 + 3. బార్ ఇస్ నథింగ్ బట్ ఎప్పుడైనా బార్ వచ్చిందంటే సింపుల్గా బార్ తీసేసి ఆ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ మనం యాడ్ చేయాలండి. సపోజ్ బార్ 6 + 3 ఇస్ దేర్, దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్గా బార్ తీసి మీరు ఒక బ్రాకెట్ పెట్టుకోవడమే. 6 + 3 అంటే ఎంత అండి 9. ఇక్కడ మనకి 8 - 9. అప్పుడు నేను ఏం చేస్తున్నాను స్మాల్ బ్రాకెట్లో ఉన్నది చేస్తున్నాను. 6 + 3 అంటే 9 కదండి. సో 8 - 9 అంటే ఎంత వస్తుందండి -1. సో నాకు ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం నుంచి నాకు ఎంత వచ్చిందండి -1 వచ్చింది. అక్కడికి మనకి ఏముంది మైనస్ ఉంది. -1 అంటే ఏమవుతుంది +1 అవుతుంది కదా. సో +1 ఉంది కదా. సో 4 + 1 అంటే ఎంత అయింది 5. సో నాకు ఈ ఎక్స్ప్రెషన్ టోటల్ నుంచి 5 వచ్చింది. 6 నుంచి 5 తీసేయాలి కదండి, ఎంత వస్తుంది అప్పుడు 1. సో 18 - 1 అంటే ఎంత 17. దాట్ మస్ట్ బి యువర్ ఆన్సర్. ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ దిస్ క్వశ్చన్ వన్ మోర్ టైమ్. ఇక్కడ మనకి సింపుల్ అండి. ఫస్ట్ మీరు బార్ ఎక్స్ప్రెషన్ అనేది చేయవలసి ఉంటుంది. బార్ అంటే 6 + 3 అంటే ఎంత 9. సో 8 - 9 అంటే ఎంత వస్తుంది, ఇది మనకి -1. నెక్స్ట్ మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 అంటే +1. సో 4 + 1 అంటే ఎంత వస్తుంది 5. సో 6 - 5 అంటే ఎంత వస్తుంది 1. సో 18 - 1 అంటే ఎంత 17. దట్ ఈస్ వెరీ క్లియర్. అంటే మనకి ఇక్కడ రూల్ తెలిసి ఎలా అప్లై చేయాలో తెలిస్తే క్వశ్చన్ మనకి ఇంచుమించు 10-15 సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది స్టూడెంట్స్. లేదు అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. Then after that, if you see this question, again here also you can find subtraction, division, bracket is there and product is also there, students. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేయాల్సి ఉంటుందండి. దట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ మనకి 20 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే ఎంతండి 20 డివైడెడ్ బై 4 ఇంటూ 5 డివైడెడ్ బై 5. నాకు ఎంత వస్తుందండి 4 5s, 5 gets cancel. So 5 into 5. So from this entire expression I'm getting 5, students. Then ఇక్కడ మనకి ఏముందండి -10 divided by 5 into 8 - 2. దెన్ మనకి ఏంటండి బాట్మస్ ప్రకారం ఫస్ట్ మనం డివిజన్ చేయాలి, అంటే ఇది చేయాలండి. ఇక్కడ మనకి ఏమొస్తుందండి -5 10 డివైడెడ్ బై 5 అంటే -2.
సో -2 into 8 -2. ఇప్పుడు నేను ఏం చేయాలి, ప్రొడక్ట్ ఫస్ట్ చేయాలి, మల్టిప్లికేషన్, దెన్ ఆఫ్టర్ దట్ సబ్ట్రాక్షన్. సో ఇట్ విల్ గో -16 -2. సో యువర్ ఆన్సర్ మస్ట్ బి -18. వెరీ క్లియర్ స్టూడెంట్స్. ఫస్ట్ మనకి బ్రాకెట్లో ఉన్నది చేయాల్సి ఉంటుందండి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో యువర్ ఆప్షన్ ఈస్ హియర్ ఆప్షన్ బి. వి విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసారనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అగైన్ యూఆర్ హ్యావింగ్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. సో అగైన్ మనం ఏ రూల్ ఫాలో అవ్వాలండి, వి బాడ్మాస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రైట్. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, ఇక్కడ మనకి వెర్నాక్యులర్ లేదు, ఫస్ట్ బ్రాకెట్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఐ హ్యావ్ టు ప్రొసీడ్ స్మాల్ బ్రాకెట్, దెన్ ఆఫ్టర్ దట్ కర్లీ బ్రాకెట్, దెన్ ఆఫ్టర్ దట్ స్క్వేర్ బ్రాకెట్. సో ఇక్కడ మనకి చూస్తే స్మాల్ బ్రాకెట్లో ఎక్స్ప్రెషన్ 6 - 9 డివైడెడ్ బై 3, దట్ విల్ గివ్ మీ హియర్. ఫస్ట్ నేను డివిజన్ చేయాల్సి ఉంటుందండి, 3, ఇట్ విల్ గో 3 3s, రైట్, 3 3s. Then 6 - 3 is 3. So from this small bracket I'm getting 3. Then if you see the expression in the curly bracket will go like this, 60 divided by 3 minus 3 divided by 3. Then ఇక్కడ మనకి చూస్తే ఏమవుతుందండి, 3 20s. డివిజన్ ని ఫస్ట్ చేయాలి కదండి, 3 20s minus 3 3s 1. సో 20 minus 1, 20 minus 1 అంటే ఎంత వస్తుందండి, 19. అంటే నాకు ఈ కర్లీ బ్రాకెట్ టోటల్గా నాకు ఎంత ఇచ్చిందండి, 19 ఇచ్చింది. ఇక్కడ మనకు అప్పుడే ఏముందండి, ఇంకా ఎక్స్ప్రెషన్ 38 - 19 ఇలా ఉందండి. ఇంకా ముందు మనకి ఉంది 45 కూడా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 38లోంచి 19 to 38, సో 38లోంచి 19 తీస్తే 19. సో మై ఫైనల్ ఆన్సర్ విల్ బి వాట్, 45 - 19. 45లోంచి 19 తీయాలంటే ఏం చేస్తారండి, 15 - 9 6, 3 - 1 2. సో యువర్ ఆప్షన్ మస్ట్ బి ఆప్షన్ సి 26. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిఫరెంట్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు కూడా స్మాల్ బ్రాకెట్, ఇక్కడ మనకి స్మాల్ బ్రాకెట్లో ఇది ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇది సాల్వ్ చేశాను. తర్వాత కర్లీ బ్రాకెట్కి వెళ్ళాల్సి ఉంటుంది, తర్వాత స్క్వేర్ బ్రాకెట్, దెన్ ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ outside of the bracket expression. I hope this is very clear, students. Then if we see next క్వశ్చన్లో మనకి పర్సంటేజ్ ఎక్స్ప్రెషన్ కూడా వచ్చిందండి. మనకి పర్సంటేజెస్లో ఎప్పుడు కూడా సపోజ్ ఎక్స్ పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ బై 100, బికాస్ పర్సంటేజ్ మీన్స్ per 100. So that's why you have to consider by 100 expression all the time whenever you are having percentage in your question. If we see here, students, 1/5% of 10 power 5. 1/5% is nothing but 1/100 into 10 power 5. Then 1/2 by 100 into x square is equal to 488. When you know percentage expression, this question will be very easy. Here if you see, students, this is 10 square, this is 10 power 5. So it will give you 10 cube. 10 cube is nothing but 1000. So 1000 by 5 plus then x square by 200 is equal to how much? 488. Then if you see here 5 200s kadandi, 200s kadandi. So x square by 100, x square by 100 is equal to ఎంత వస్తుంది, 488 నుంచి 200 తీసేస్తే ఎంత వస్తుందండి, ఇంకా మనకి 288, రైట్. దెన్ ఇఫ్ యూ సీ మనకి x square is equal to, ఇప్పుడు మనకి ఇంకా ఏమొస్తుంది, x square is equal to 288 into 100. మనకి సింపుల్గా చేయాలంటే ఎలా చేస్తామండి, 288 అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, బట్ యూ కెన్ టేక్ లైక్ దిస్ నా, 16 into 18 is 288. Then this you can take as 5 20s 100, or also you can take 25 4s 100. That will be very easy, right? Then if you see 2 9s kadandi, ఇది 16, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇఫ్ యూ సీ దిస్ విల్ ఈక్వల్ 25. సో 2 9s తీసుకోవచ్చు, 16 25 and 4. So here you can find the perfect square, so you can go with the option guys 240. That is very clear. అంటే ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది తెలిస్తే, పర్సంటేజ్ అంటే ఏంటో తెలిస్తే మనకి అది ఎలా చేయాలో సింపుల్గా తెలుస్తుంది గాయస్. దెన్ ఇఫ్ యూ సీ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎలా ఉందండి, స్క్వేర్ రూట్ కూడా వచ్చింది, ఇంకా పర్సంటేజ్ కూడా ఉంది, ఇంకా ఇక్కడ ఏముందండి, పవర్ 1/2 కూడా ఉంది. వీ హ్యావ్ టు ఫైండ్ రైట్. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్కి
1/2 వచ్చారు కదండి. ఈ క్వశ్చన్ మార్క్ ఏంటో మనం ఇక్కడ ఈ క్వశ్చన్లో చెప్పవలసి ఉంటుంది. 14 2/3 అంటే ఎంత అండి? 3 14 42 2 44/3. స్క్వేర్ రూట్ 729 అంటే 27. వెరీ గుడ్. దెన్ 23% ఆఫ్ 1750. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూసారనుకోండి, 23% ఆఫ్ 1750. 23% అంటే ఇప్పుడు కూడా మనకి 1750 తీసుకుంటే ఇది మనకి 100% అండి. 50% అంటే ఆఫ్. 50% అంటే ఆఫ్. అగైన్ 25% అంటే ఏమవుతుంది? 1/4 తీసుకోవచ్చు. లేదు అంటే మనకి ఈ 50%లో ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ 25%. 50% అంటే ఇక్కడ మనకి 1750కి 15%, 50% అంటే ఎంత వస్తుందండి? ఆఫ్ అండి. అంటే 800 మనకి 2s చేస్తే 1600 కదండి. 852 అంటే మనకి 1700. సో యూ కెన్ గో విత్ వాట్? 875. 25% అంటే ఇందులో ఆఫ్ అండి. మనకి 400 అంటే 800 వస్తుంది, కానీ 400 2s చేస్తే, సో 425 2s చేస్తే మనకి ఎంత వస్తుంది? 425 2s చేస్తే 850. సో యూ కెన్ గో లైక్ వాట్? ఇంకా మనకి 25 కావాలి. 25 ఆఫ్ అంటే 12.5. సో యూ కెన్ గో 437.5. 25% మనకి ఎంత అండి? 437.5. ఇక్కడ ఇంకా మనకి ఎంత ఉంది? 23% కావాలి. అంటే ఇందులో మనకి 1% అంటే ఎంత వస్తుంది? 1% అంటే 17.5. 2% అంటే 35. సో 35. సో నేను 25లోంచి 2% తీసేసాను అనుకోండి, అప్పుడు నాకు ఎంత వస్తుందండి? 23% కదండి వస్తుంది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ 402.5. సో ఈ వాల్యూ మనకి ఎంత వస్తుందండి? 402.5. ఇక్కడ ఎక్స్ అనుకుందామండి, -23.5. ఇక్కడ ఎంత వస్తుందండి? 3 9s, 9 40s, 360, 9 4s 36. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 396 minus 402.5. ఇక్కడ ఇటు పక్క తెచ్చుకుందాం. 23.5 is equal to root x. వెరీ క్లియర్. దట్ ఈస్ ఇయర్. ఇక్కడ చూస్తే మనకి ఈ 0.5 402.5 ఇది మనకి 23.5. ఇక్కడ మీరు ఏం చేయొచ్చండి? యూ కెన్ గో లైక్ దిస్. 396 plus 3 399 399 then 409 419. that you can take what? 419.5 minus 402.5. సో 19 నుంచి 2 చేస్తే ఎంత అండి? 17. సో 17 is equal to root x. సో x వాల్యూ ఎంత వస్తుందండి? x వాల్యూ 17 స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 289. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అంటే 23% ఆఫ్ 1750 చేసేటప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది. సో అక్కడ మనకి ఈ వాల్యూస్ తెలియాలండి. అంటే 50% వాల్యూ, 25% వాల్యూ, 75% వాల్యూ, 60% వాల్యూ, ఒక పర్సంటేజ్ వాల్యూ ఎలా సింపుల్గా పాయింట్ అవుట్ చేయాలో అది మనకి తెలియాలి స్టూడెంట్స్. అది తెలిసిందంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. నేను మీకు దీని గురించి ఎలా చేయాలంటే పర్సంటేజ్ వాల్యూస్ ఎలా చేయాలి కూడా నేను మీకు ఒక వీడియో చేయబోతున్నాను స్టూడెంట్స్. ఆ వీడియోలో మీకు చాలా ఈజీగా ఉంటుంది. Then if you see next question again based upon BODMAS, division ఉంది, bracket ఉంది, ఇంకా మనకి addition, subtraction అన్నీ ఉన్నాయి. If you see this question, నేను ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్లో చేయాలి కదా స్టూడెంట్స్. 4 square by 4 అంటే ఎంతండి? 4. Then the question goes like this, -2 into 4 divided by 2 divided by 1/2 plus 9. ఇక్కడ మనకి ఏం చెప్పాను? ఎప్పుడు కూడా మనకి డివిజన్ ఉండి ఇది ఉంది అంటే ఏంటి? ఫ్రాక్షన్ ఉంది అంటే ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ తీసుకుని రెసిప్రోకల్ తీసుకోవాలి. దట్స్ వెరీ క్లియర్. దెన్ ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్ 10 into 4 మైనస్ ఇక్కడ మనకి 2 2s అలా తీసుకోవచ్చు కదండి. 2 2s తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మనకి ఇది మల్టిప్లికేషన్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ మనకి ఇది 2 2s పోతుంది. 2 2s 4 డివైడెడ్ బై 1/2 ఉంది. డివైడెడ్ బై 1/2 అంటే ఏం చెప్పాను? ఇంటూ 2 కింద మీరు తీసుకోవచ్చు. ప్లస్ 9. ఇక్కడ మనకి ఏమవుతుంది? 10 into 4 40. ఇక్కడ మనకి 4 2s 8 ప్లస్ 9. 9 నుంచి తీస్తే 1. సో 40 plus 1 is 41. సో ఆప్షన్ సి మస్ట్ బి యువర్ ఆన్సర్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ వన్ మోర్ టైమ్. ప్లీజ్ అబ్జర్వ్. ఇక్కడ మనకి ఏమైందండి? ఫస్ట్ మీరు ఇప్పుడు కూడా బ్రాకెట్లో చేయాలి స్టూడెంట్స్. బ్రాకెట్లో ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే అది రాస్తున్నాను. ఇక్కడ నేను 4 రాసాను. అప్పుడు ఇంకా ముందు నాకు 2 ఉంది. ఇక్కడ నాకు ఇంకా డివైడెడ్ బై 2 ఉంది. ఇక్కడ డివైడెడ్ బై 1/2 ఉంది. ఇక్కడ ఇంకా నాకు ప్లస్ 9 ఉంది. ఇక్కడ నాకు ముందునేముంది? 10 into 4 ఉంది. దిస్ ఈస్ మై క్వశ్చన్ నౌ. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ నేను ఏం చెప్పాను అంటే ఫస్ట్ నేను డివిజన్ చేసుకోవచ్చు కదా. ఈ డివిజన్ కూడా చేసుకోవచ్చు. 2 1s
2 2s. అంటే ఇక్కడ నాకు ఇప్పుడు ఏమైంది క్వశ్చన్ 10 ఇంటూ 4 సారీ 10 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 2 ఇది నాకు 2 వచ్చిందండి. ఇక్కడ డివైడెడ్ బై 1/2 అంటే నేను దాన్ని ఏం చేసుకోవచ్చు ఇంటూ రెసిప్రోకల్ 1/2 రెసిప్రోకల్ ఏంటంటే ఏమైంది 2 అయిపోతుంది. సో ప్లస్ 9. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 2 క్యూబ్ ఇస్ 8. 10 4s 40. సో 40 మైనస్ 8 ప్లస్ 9. సో 9 నుంచి 8 తీస్తే 1. సో 40 ప్లస్ 1 is 41. సో ఆప్షన్ సి ఈజ్ మై ఆన్సర్. దట్ ఈస్ వెరీ క్లియర్ స్టూడెంట్స్. మనకి ఎప్పుడైనా ఇక్కడ మనకి వి బాట్మాస్ రూల్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ పర్సంటేజ్ వాల్యూ ఎలా చేయాలో తెలిస్తే సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయండి. ఇఫ్ యూ సీ నెక్స్ట్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ I want to give you like for you have to solve this question students. మీరు ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకొని సాల్వ్ చేయండి. మీకు ఎంత ఆన్సర్ వచ్చిందో నేను మీకు ఈ క్వశ్చన్ని నెక్స్ట్ సెషన్లో మీకు సాల్వ్ చేయబోతున్నాను స్టూడెంట్స్. ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్ టెలిగ్రామ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకా నేను సింప్లిఫికేషన్స్లో చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను స్టూడెంట్స్. Thank you for watching this video.